కూలిపోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో నీవు పోవునప్పుడు ఎచ్చదరే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట నీవు పోవునప్పుడు ఎచ్చదరే గాని ఎవరు రారయ్యా నీ వెంట ఎందరు ఉన్నా ఒక్కడవే ఎందరు ఉన్నా ఒక్కడవే అయ్యో మానవా మాయరా ఇది మాయరా ఇది మాయరా రాలిపోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో దట్ ఈస్ ద లైఫ్. ఈ మధ్యకాలం మందు ఒక ఆదివారం ఆరాధన జరుగుతుంది. వాక్యం చెప్పటం ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. చివరి ప్రార్థన చేయబోతున్నాం. మా అమ్మగారు కుర్చీలోనే ఉన్నారు. శ్వాస ఆగిపోయింది, కదలికలు ఆగిపోయినాయి, గుండె కొట్టుకోవటం కూడా ఆగిపోయింది. మా నాన్నగారు ప్రక్కనే ఉన్నారు, నేను ముందున్నాను. ఇంకా గొప్పగా సెటిల్ అయిన ఇద్దరు అన్నదమ్ములు నాకు హైదరాబాద్లో ఉన్నారు, కాన్నయ్య చెన్నైలో ఉన్నారు. కానీ మేమేం చేయగలం? మా అమ్మ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ చనిపోయారు. మేము గివప్ అయిపోయాము. ఇంకా మా అమ్మ లేదు అని అనుకున్నాము. మా అమ్మ దినాలు నేటితో సమాప్తి అయిపోయినాయి అని అనుకున్నాము. అయితే ఏదో తెలిసిన జ్ఞానంతో కాస్తంత సిపిఆర్ చేసిన కారణంగా మా అమ్మ మరలా తిరిగి బ్రతికారు. నాకు అనిపించింది, ఎందరూ ఉన్నా, ఏమి ఉన్నా, ఎంత ఉన్నా, మానవుని జీవితము ఎంత చిన్నదో. మరణము మానవుని జీవితాన్ని అంత నిస్సహాయంగా చేసేసింది. అంత నిస్సహాయంగా చేసేసింది. మీకు తెలుసా ఈ మరణం ఎలా వచ్చిందో? దేవుడు మొట్టమొదటి వ్యక్తి అయిన ఆదామును చేశాడు. ఈ బైబిల్ గ్రంథం మానవుని యొక్క జన్మ గురించి మాట్లాడుతుంది. ఈ బైబిల్ గ్రంథం మానవుని యొక్క జీవితం గురించి మాట్లాడుతుంది. మానవుని యొక్క మరణం గురించి మాట్లాడుతుంది. మరణము తర్వాత జీవితం గురించి మాట్లాడుతుంది. ఈ బైబిల్ గ్రంథము నమ్మదగినది. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథము చారిత్రాత్మక ఆధారము, ఈ బైబిల్ గ్రంథం పురావస్తు ఆధారము, ఈ బైబిల్ గ్రంథం భాషా ప్రాతిపదిక ఆధారము, ఈ బైబిల్ గ్రంథం కాలమాన ఆధారము. ఈ బైబిల్లో ఉన్న విషయాలన్నీ నిజాలు. ఈ విషయాలను శాస్త్రవేత్తల్లో సైతము 85% మంది శాస్త్రవేత్తలు ఈ బైబిల్ గ్రంథాన్ని విశ్వసిస్తున్నారు. దాని లోపల ఉన్న ఎథిక్స్ని విశ్వసిస్తూ ఉన్నారు. 2 చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. మానవుడు ఎలా ఉద్భవించాడో ఈ బైబిల్ చెప్పింది.
దేవుడు మట్టి నుండి మానవుణ్ణి చేసి తన లోపటికి జీవాయువును ఊదాడు. తను జీవించటం కోసం, బ్రతకటం కోసం ఒక చక్కటి ఏదెను వనాన్ని చేశాడు. అందులో తనకు కావలసిన సమస్తాన్ని పెట్టాడు. నీవు ఈ తోటలో ఉన్న ప్రతి దాన్ని నిరభ్యంతరంగా తిను. ఇదిగో నేను తోట మధ్యలో మంచి చెడుల తెలివినిచ్చే ఒక వృక్ష ఫలాన్ని పెట్టాను. నీవు దయచేసి దాన్ని మాత్రం తినవద్దు. దాన్ని తిన్నావా నీవు నిశ్చయంగా చచ్చిపోతావు. పండు తిన్నందుకు చచ్చిపోలేదు, కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించి మానవుడు పాపి అయ్యాడు. పాపము వలన మరణము వచ్చింది. ఏమది? పాపము వలన మరణము వచ్చింది. ఇప్పుడు పాపము మరణం తెచ్చింది. ఆ మరణం పోవాలి అనంటే మరలా ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టాలి. రక్తమే ప్రాణము. రక్తదానము ప్రాణదానము అని చెప్పటం మనం వింటాము. సో మరలా ప్రాణం పొయ్యాలి అనంటే ప్రాణాన్ని పెట్టాలి, రక్తాన్ని చిందించాలి. ఆ రక్తము దేవునిదై ఉండాలి. ఆ రక్తము పరిశుద్ధమైనదై ఉండాలి. ఆ రక్తము కోళ్లలో లేనప్పుడు, గొర్రె పోతులలో, మేక పోతులలో, మరే జీవిలో కూడా లేనప్పుడు దేవుడే మానవునిగా, పరిశుద్ధుడిగా, ప్రపంచానికి నడిబొడ్డున కన్య అయిన మరియ గర్భాన పరిశుద్ధుడిగా జన్మించిన ఆ గొప్ప శుభ సందేశమే క్రిస్మస్ శుభవర్తమానము. ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గనపడదాం. స్నేహితుడా, ఇది ఏదైనా ఒక శుభవార్త ఉంటే అది ఒక ప్రాంతానికి సంబంధించింది అయి ఉంటుంది. దాని వలన కొందరికి మాత్రమే సంతోషం కలుగుతుంది. కానీ ఇది యావత్ ప్రజలందరికీ కలిగిన మహా సంతోషకరమైన శుభవర్తమానము. అదేమంటే మరణాన్ని ఓడించడానికి ఒక రక్షకుడు జన్మించాడు. దేవునికి స్తోత్రం. మరణాన్ని ఓడించడానికి, మరణపు ముళ్ళను విరవడానికి, మరణమా నీ ముళ్ళెక్కడాని మరణాన్ని గెలవడానికి రక్షకుడు జన్మించిన దినమే క్రిస్మస్ శుభదినము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుల వారు తానే మరణాన్ని గెలిచి స్టోరీని క్లోజ్ చేయలేదు. మనం ఏ విధంగా మరణాన్ని గెలవగలమో కూడా ఒక మార్గాన్ని చూపించారు. మన ముందున్న ఛాలెంజ్ మరణము. మన పిల్లల ముందున్న ఛాలెంజ్ మరణము. మన పూర్వీకుల ముందున్న ఛాలెంజ్ మరణము. చదువుకున్న వారు, చదువుకోని వారు, విజ్ఞావంతులు కాని వారు, సామాన్యులు, సామంతులు, అందరి ముందు ఉన్నది మరణము. ఈ మరణాన్ని గెలవడం కోసం, ఈ మరణాన్ని గెలిపించడం కోసం ఒక రక్షకుడు కావాల్సి ఉండగా, ఆ రక్షకుడే దేవుడుగా, దైవ కుమారుడుగా కన్యకైన మరియ గర్భాన యూదయ బెత్లెహేములో పశువుల పాకలో జన్మించి పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన శుభవర్తమానమే మహా సంతోషకరమైన క్రిస్మస్ శుభవర్తమానము. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ మన ముందున్న ప్రశ్న ఏంటంటే, హౌ షుడ్ వి ఫేస్ ద డెత్? మనము కూడా ఈ మరణాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఈ మరణాన్ని ఎదుర్కోవడానికి మన ముందున్న సొల్యూషన్ ఏమిటి అని అడిగితే, మన ముందున్న ఒకే ఒక సొల్యూషన్, మనము జీవము దగ్గరకు రావాలి. ఎక్కడికి రావాలి? జీవము దగ్గరకు రావాలి. వేర్ ద లైఫ్? ఎక్కడ జీవం ఉన్నది? యేసు ప్రభుల వారు చెప్పారు. ఏమని?
నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నేనే గాకి ఎవరు లేరని, నేనే గాకి ఎవరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి, యేసుని యొద్దకు రమ్మను రమ్మను. యేసయ్య చెప్పారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. దేవునికి స్తోత్రం. నా యందు ఎవడు విశ్వసిస్తాడో వాడు మరణము లోపటి నుండి జీవానికి దాటుతాడు. నా యందు ఎవడైతే విశ్వసిస్తాడో వాడు మరణాన్ని ఓడిస్తాడు. వాడు మరణించిన వాడై మరలా తిరిగి లేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య చెప్పారు, నేను జీవమును, నేను మార్గమును, నేను సత్యమును. నా యొద్దకు రండి, నేను మీకు జీవాన్ని ఇస్తా. మరణాన్ని గెలిపించడం, మరణం మీద విజయాన్ని ఇవ్వడం మీకు నేర్పిస్తా. విజయాన్ని పొందడం మీకు నేర్పిస్తా. ఇక్కడ కొన్ని ప్రశ్నలు. ఇది యేసు వలనే సాధ్యమా? చాలామంది అనుకుంటున్నారు యేసు ప్రభు అనేది ఎవరో పరాయి దేవుడు, పరాయి మతానికి సంబంధించిన వాడు, పరాయి దేశానికి సంబంధించిన వాడు. బైబిల్ సెలవిస్తుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆయన అందరికీ ప్రభు, ప్రతి భాష మాట్లాడే వారికి ప్రభు, ప్రతి జాతి, ప్రతి దేశము, ప్రతి ఖండములో ఉన్న వారికి కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు దైవ నరుడుగా జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఆయనే సృజించాడు, ఆయనే దైవ నరుడుగా జన్మించాడు, ఆయనే దైవ నరుడుగా మరణించాడు, మూడవ దినాన తిరిగి లేచాడు. ఎందుకు? యేసే అంటే యేసు మాత్రమే పరిశుద్ధుడిగా జన్మించాడు, యేసు మాత్రమే పరిశుద్ధుడిగా జీవించాడు, యేసు మాత్రమే మూడవ దినాన తిరిగి లేచాడు, యేసు మాత్రమే మరణాన్ని ఓడించాడు, యేసు మాత్రమే దయాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు, యేసు మాత్రమే విజయుడు, యేసు ద్వారా మాత్రమే స్వర్గము, యేసు ద్వారా మాత్రమే రక్షణ, యేసు ద్వారా మాత్రమే వైకుంఠము. యేసు కాక వేరే మార్గము లేదు స్వర్గానికి వైకుంఠానికి చేరుకోవడానికి. ప్రియమైన స్నేహితుల, సహోదరి, కష్టపడుతున్నావు, రెక్కలు ముక్కలైపోతున్నాయి, జాయింట్లు అరిగిపోతున్నాయి, మోకాళ్ళు అరిగిపోతున్నాయి. కానీ మనుషుడు భూమి మీద శాంతి లేకుండా, సమాధానం లేకుండా అలానే వటిస్తూ నిష్క్రమించి మరణించి కాల్చబడో పాత పెట్టబడో జీవితం అయిపోయింది అనుకుంటున్నాడు. నో, జీవితము మరణంతో అయిపోవట్లేదు. మరణం తర్వాత జీవితం ఉన్నది. నీవు నీ తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నావు. భూమి మీద 60, 70, 80, 90 సంవత్సరాలు బ్రతుకుతున్నావు. ఏదో ఒక దినాన మరణిస్తావు. శాస్త్రవేత్తగా మరణించవచ్చు, సైంటిస్ట్గా మరణించవచ్చు, వైద్యునిగా మరణించవచ్చు, ధనికుడిగా నువ్వు ఎవరైనా సరే, యూ షుడ్ గో త్రూ ద డెత్. మరణం తర్వాత అగ్నిగుండం ఉన్నది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒకసారి పోయినవాడు తిరిగి రాడు. శేష జీవితం దానిలోనే కాలిపోతూ ఉంటాడు. దాని నుండి తప్పించడానికే, రక్షించడానికే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు భూమికి తెంచాడు. ఆయన ఉద్దేశం నీ రక్షణ, ఆయన ఉద్దేశం నీ క్షేమము, ఆయన ఉద్దేశం నీ శాంతి, ఆయన ఉద్దేశం నీ ప్రేమ.
స్నేహితుల సహోదరి, యేసు ప్రభు ద్వారా మాత్రమే రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, అపొస్తలుల కార్యాలు 4:12, మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. నేను ఏ విధంగా రక్షణ పొందుతాను అని ప్రశ్న వేసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 10:9 సెలవిస్తుంది, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షణ పొందుతావు. దేవునికి స్తోత్రం. స్నేహితుడా, జీవితాన్ని గెలుస్తున్న స్నేహితుడా, రెక్కలు ముక్కలైపోయి జాయింట్లు అరిగిపోయి ఏదో సాధించాలనుకుంటూ సాధించి ఓడిపోతున్న స్నేహితుడా, ఇక్కడ నీకు ఒక శుభవార్త. నీకు సహాయం చేయడానికి దేవుడే దైవనరుడిగా జన్మించాడు. ఆయన నీకు భూమి మీద సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు. ఏం చేస్తాడు ఆయన? హీ షుడ్ గివ్ యూ ద లైట్. ఆయన నీ హృదయము లోపట వెలుగునిస్తాడు. వెలుపట కాదు, నీ హృదయము లోపట వెలుగు ఇస్తాడు. నీకు జ్ఞానం ఇస్తాడు. ఆయన యందు విశ్వసించిన వారికి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదుకు వారికి సమస్తమును దయచేస్తాడు. వీటన్నిటికీ మించి గొప్ప రక్షణను ఇస్తాడు. నరకపు శిక్ష నుండి తప్పిస్తాడు. ఆకలి దప్పిక, ఎండ వడగాలి, మరణము దుఃఖము లేని రాజ్యాన్ని ఆయన నీకు ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తులో నిద్రించిన వారందరికీ కూడా పునరుత్థాన బలమునిచ్చేవాడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నేను ఎలా అర్థం చేసుకోవాలి? నేను క్రీస్తులోకి వచ్చానా? ఇందాక చాలామంది సాక్ష్యాలు చెప్పారు, నేను లైవ్లో వింటూ ఉంటున్నాను. వారి జీవితాల్లో దేవుడు ఏం చేశాడో అవన్నీ కల్పితాలు కాదు, అవన్నీ నిజాలు. యేసయ్య జీవితంలో పనిచేస్తున్నారు. దేవునికి స్తోత్రం. యేసు అందరికంటే ఎక్కువగా ఏం చేయగలరు? అందరూ చేయలేంది యేసయ్య చేసేది ఏమైనా ఉందంటే, యేసయ్య జీవితాలను మార్చివేస్తారు. యేసయ్య మనసులను మార్చివేస్తారు. యేసయ్య అంతరంగాలను మార్చివేస్తారు. యేసయ్య చెడు మార్గం నుండి విడిపిస్తారు. దుర్వ్యసనాల నుండి విడిపిస్తారు. కోప తాపాల నుండి విడిపిస్తారు. ఇంట్లో జరిగే తగాయిదాల నుండి విడిపిస్తారు. నీ డబ్బు లిక్కర్ షాక్కి పరిమితం అయిపోయి నీ కుటుంబం రోడ్డును పడకుండా ఆయన సహాయం చేస్తారు. యేసయ్య మా జీవితాల్లో ఎన్నో చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అక్కలైన వేళలో ఆయన ఆహారం ఇచ్చి పోషిస్తున్నారు. గాయపడిన సమయంలో మంచి సమరయునిలా ఆయన మా గాయాలు కడుతున్నారు. మా తండ్రిలా మాకు ధ్వజమై, మా నాయకునిలా మాకు విజయం ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. ఆ యేసు పక్షపాతము లేని వాడిగా అందరికీ సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా తండ్రి, నేను కూడా మీ వద్దకు వచ్చాను, నన్ను కూడా మీ కుమారునిగా అంగీకరించండి, మీ బిడ్డగా చేర్చుకోండి. శాంతి లేకుండా ఉంటున్నాను, సమాధానం లేకుండా ఉంటున్నాను, సంతృప్తి లేకుండా ఉంటున్నాను. సంపాదించిందంతా తాగుడికి అయిపోతుంది. భార్యను కొడుతున్నాను, ఎందుకు కొడుతున్నానో తెలియట్లేదు. నా మూలన బిడ్డలు పాడైపోతున్నారు. నేను పెద్దాడైపోయేసరికి వాళ్ళు కూడా తాగేస్తున్నారు. తాతయ్య తర్వాత తండ్రి, తండ్రి తర్వాత కుమారులు త్రాగుబోతులుగా ఒక వంశమే తయారైపోతుంది. కుటుంబాలు చిందరమైపోతున్నాయి. భార్యలకు తల మీద నూనె లేకుండా పోతుంది. కట్టుకోవడానికి మంచి బట్టలు లేకుండా పోతా ఉంది. మంచి నివాసం లేకుండా పోతుంది. పట్టడు పైసలు లేకుండా పోతున్నాయి. జీవితం అంతా పాడైపోతుంది. కారణం ఏంటంటే హృదయం లోపట ఉన్న చీకటి, హృదయం లోపట ఉన్న అజ్ఞానము. ఈ అజ్ఞానం అంతా తొలగిపోవాలంటే హృదయం లోపట యేసుక్రీస్తుల వారు నిజమైన వెలుగుగా రావాలి. ఆయన ఎప్పుడైతే హృదయం లోపలికి నిజమైన వెలుగుగా వస్తారో దుర్వ్యసనాలు వెళ్ళిపోతాయి, అనాలోచన వెళ్ళిపోతుంది, అజ్ఞానం వెళ్ళిపోతుంది, వెలుగు తెస్తుంది. నువ్వు కొత్త వ్యక్తి అవుతావు. నీకు ఆలోచించే సామర్థ్యం వస్తుంది. ఒక మంచి బట్టలు కట్టుకుంటావు, మంచి ఇంటిని కట్టుకుంటావు, మంచిగా బిడ్డలను చదివిస్తావు, మంచి నాగరికత లోపలికి వస్తావు, మంచిగా చదువుకుంటావు, జీవితాన్ని చక్కగా ప్లాన్ చేస్తావు.
తరతరములలో నీవు ఆల్కహాల్ని రూపు మార్చేసేస్తావు. తరతరములలో డ్రగ్స్ లేదు, తరతరములలో పొగాకు లేదు. నీ జీవితంలో నీవు సంపాదించిందంతా కూడా నీ జేబులో పెట్టుకొచ్చి నీ భార్య, నీ బిడ్డలు ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తారు. ఆ ఆనందాలు పంచడం కోసమే యేసుక్రీస్తు వారు దైవ నరుడుగా భూమి మీదకు జన్మించారు. ఆయన ఆ సంతోషాన్ని నీకు కూడా ఇస్తానంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంతోషము నీకు కావాలనా? ఈ సంతోషము నీకు కావాలనా? ఈ సంతోషము నీకు కావాలనా? నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం. హల్లెలూయా. చార్లెస్ గారు వేదిక మీదకి రావాలి. రండి, చార్లెస్ గారు వేదిక మీదకి రండి. దేవుడు జీవితాలను ఎలా మారుస్తాడో, దేవుడు మార్చిన జీవితాలు ఎలా ఉండిపోతాయో నేను ఒక విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇదిగో, ఈయన పేరు కేసన శంకర్రావు గారు. ఈయన మా ఇంటి ప్రక్కనే ఉండేవాడు. ఓకే, మా నాన్నకు వీళ్ళ నాన్నగారు మేనమావయ్య. ఆలోచన చేయండి, ఈయన నేను కలిసే చదువుకున్నాం. కాదు, నాకంటే చాలా పెద్దవాడు, కొన్ని సంవత్సరాలు పెద్దవాడు. కలిసి చదువుకున్నాం. ఇతని పరిస్థితి ఎట్లా ఉండేదంటే, ఇంటికి ఎప్పుడొచ్చి పడుకున్నాడో తెలిసేది కాదు. ఉదయాన్నే 11 గంటల దాకా లేచేవాడు కాదు. తను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే తనకు వివాహమైంది. సో భార్య, 2 బిడ్డలు కూడా పుట్టేశారు. జీవితం ఎలా అయిపోయిందంటే, తనేమి అనుకోకపోతే కరణం గారి ఆంబోతు, దున్నపోతు అంతే. తినడం, త్రాగడం, పేకాడుకోవటం, నానేంటో, అమ్మేంటో, భార్య ఏంటో. చక్కటి 2 బిడ్డలు పుట్టారు. అడుగో, వాడొకడు అక్కడ పిఏ సిస్టర్ని ఆపరేట్ చేస్తున్నాడు, ఇంకొకడు ఇక్కడ పాటలు పాడుతూ ఉన్నాడు. కానీ జీవితంలో తిను ఎంత గ్రుడ్డిగా బ్రతికాడు అంటే, జీవితం అంటే తాగడమే, జీవితం అంటే పందిలాగా దొరలాడడమే, జీవితం అంటే తండ్రి లేదు, తల్లి లేదు, భార్య లేదు, కడుపు నిండా తిన్నానా, సో తాగానా, అంతే, ఇదే జీవితం. ఇలాంటి జీవితంలో జీవిస్తూ ఉండగానే చెబుతారు కదా, పెళ్ళిళ్ళు చేయడం కోసం 1000 అబద్ధాలైనా సరే పెళ్లి చేయాలని. మరి ఎన్ని అబద్ధాలు ఆడాడు కానీ పెళ్ళి అయిపోయింది. ఓ బంగారు తల్లి జీవితం లోపలికి వచ్చింది. 2 బిడ్డలు పుట్టారు. జీవితం ఏమి మారలా. చాలా నవ్వుగా అనిపిస్తుంది. కానీ ఇందాక వాసు సాక్ష్యం చెప్పారు, అలాంటి జీవితాలతో ఎంతమంది ఆడపడుచులు ఏడుస్తున్నారు కదా. చెప్పండి, అలాంటి జీవితాలతో ఇందాక వాసు సాక్ష్యం చెబుతుంటే విన్నాను. ఎంతమంది పిల్లలు ఏడుస్తున్నారు కదా. యేసు ప్రభువు చేయగలిగిన అద్భుతాలు ఏంటంటే, బట్టలు ఎవరైనా మారుస్తారు, తలకు రంగు ఎవరైనా వేసుకోవచ్చు, క్రొత్త బట్టలు, క్రొత్త షూస్ ఎలా అయినా కొనుక్కోవచ్చు, ఇంటికి రంగులు కూడా వేయవచ్చు. జీవితాలు మార్చడం ఎవరి వల్ల కాదు, జీవితాలు యేసయ్య మాత్రమే మార్చగలడు. ఆల్కహాల్ నుండి విడిపించగలిగినది, త్రాగుడు నుండి విడిపించగలిగినది, జూదం నుండి విడిపించగలిగినది, పేకాట నుండి విడిపించగలిగినది, కోడి పందాల నుండి విడిపించగలిగినది, అజ్ఞానం నుండి విడిపించగలిగినది యేసు ప్రభుల వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. చూడండి, యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత తను ఎలా ఉన్నాడో. నిలబడతారా? వీణ, పాల్సన్, నిరీక్షణ్ ఒకసారి నిలబడండి. యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత అందరూ నిలబడడం లేదు. నేను ఇదిగో, ఇది వీరి కుటుంబం. ఎంత చక్కగా ఉన్నారో చూడండి. దేవా, ఈ కుటుంబానికి ఇంత అందం ఎలా వచ్చింది? యేసయ్య జీవితాలను అలంకరించే దేవుడు.
నీ జీవితాన్ని కూడా అలంకరించగలడు అని చెప్పడం కోసమే ఇంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. వెళ్ళండి, కూర్చోండి. అమ్మా, చెల్లి, తల్లి, నీ కుటుంబం సరిగా ఆపరేట్ చేయబడుతుందా? నీ భర్త ఇంటికి సరిగానే వస్తున్నాడా? ఆయన సంపాదించిన 700 రూపాయలు, 1000 రూపాయలు ఇంటికే వస్తున్నాయా? బిడ్డలు ఎదుగుతూ ఉండగా జ్ఞానంతో నిండుకుంటున్నారా? రోజులు నెలలు గడిచేసరికి జీవితం యొక్క పరిస్థితులు మారుతున్నాయా? యేసు లేకుండా జీవితాలు మారవు. మరలా చెబుతున్నాను, యేసు నిజమైన వెలుగు. ఆయన హృదయాలను వెలిగిస్తారు. ఆయన హృదయాలలో ఉన్న చీకటిని పారద్రోలుతారు. ఆయన ఆలోచనకర్తగా నీకు ఆలోచన చెబుతారు. ఆయన సమాధానకర్తగా నీ హృదయాన్ని సమాధానంతో, శాంతితో నింపేస్తారు. ఆయన నీ కోసం ఎవరు చేయలేనంత ద బెస్ట్ చేస్తారు. నీవేం చేయాలి? విలువలేని జీవితాలకు ఆయన విలువనిస్తారు. పగిలిపోయిన పాత్రలను ఆయన అతికిస్తారు. ఎంత లోతులో పడిపోయిన జీవితాలను కూడా లేవనెత్తుతారు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. మేము ప్రార్థన చేస్తున్నాము, గుణంతిప్ప ఆల్కహాల్ ఫ్రీ గ్రామం కావాలి. గుణంతిప్పలో ప్రతి పురుషుడు సంపాదించే ప్రతి రూపాయి ఇంటికి వచ్చి తను, తన భార్య, తన బిడ్డలు అనుభవించాలి. గుణంతిప్పలోని ప్రజలందరూ విద్యావంతులు, విజ్ఞులు కావాలి. గుణంతిప్ప శాంతి, సమాధాన, సంతోషాలతో వర్ధిల్లాలి. అది జరగాలి అంటే మార్పు ఎక్కడ జరగాలి? యేసయ్య హృదయం లోపలికి వస్తే ఎంత కఠినమైన ఘోరాతి ఘోరమైన జీవితమైనా మారిపోతుంది. స్నేహితుడా, యేసయ్య ఈ క్రిస్మస్ దినాన్ని నేను పిలుస్తున్నాడు. ఆయన నీ చీకటిని పారద్రోలుతానంటున్నాడు. ఆయన నీకు జ్ఞానం ఇస్తానంటున్నారు. ఆయన నీకు బుద్ధిని ఇస్తానంటున్నారు. జ్ఞానం ఇస్తానంటున్నారు. సర్వ సంపదలు ఇస్తానంటున్నారు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారికి సమస్తాన్ని ఇస్తానంటున్నారు. ఆయన నిన్ను నరకపు శిక్ష నుండి తప్పించి, ఆరని అగ్ని నుండి తప్పించి, ఆకలి దప్పికలు ఎండ వడగాలి మరణం లేని రాజ్యాన్ని ఇస్తానంటున్నారు. ఆయన నీకు మరణము మీద విజయాన్ని ఇస్తానంటున్నారు. నిన్ను మరణం లోపటి నుండి నిత్య జీవం లోపటికి నడిపిస్తానంటున్నారు. ఆయన నీ జీవితం అంతటిని క్రొత్తదిగా చేస్తానంటున్నారు. క్రొత్తదిగా. మా నాన్న వాళ్ళ తాతయ్య గారులు 7. మా నాన్న వాళ్ళ తండ్రులు 4. ఆ కాలంలో యేసయ్య మా నాయనమ్మ గారికి దయ్యం పట్టడం అనే కార్యక్రమం ద్వారా ఆయన మా తాతయ్యని వెతుక్కుంటూ వచ్చారు. మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. మా తాతయ్యని జ్ఞానంతో నింపారు. మా తాతయ్యలో ఉన్న చీకటిని పారద్రోలారు. మా నాన్న, మా బాబాయిలు, వారి పిల్లలమైన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞానంతో నింపారు. మేము 7 ముత్తాతయ్యల పిల్లలలో, 4 తాతయ్యల పిల్లలలో ఆశీర్వదించబడిన వారంగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. దీవించబడ్డ వారంగా ఉన్నాం. కారణం ఏంటో తెలిసిన? ఒకే ఒక కారణం, యేసు లోపటికి వచ్చారు. మీరు చెప్పండి, ఏమన్నా నేను? యేసు ప్రభువు వారు లోపలికి వచ్చారు. యేసయ్య బెత్లెహేములో పుట్టడం వలన అద్భుతం జరిగింది. యేసయ్య బెత్లెహేములో పుట్టడం అనేది అద్భుతం అయితే, యేసయ్య నీ హృదయంలో పుట్టడం అనేది నీకు అద్భుతం. యేసయ్య బెత్లెహేములో పుట్టడం అనేది ప్రపంచానికి శుభవార్త అయితే, యేసయ్య నీ హృదయంలో పుట్టడం అనేది నీకు శుభవార్త. ఎస్,
స్నేహితుల సహోదరి, డూ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్? నీవు నీ పరిస్థితులను, నీ కుటుంబ పరిస్థితులను, నీ జనరేషన్స్ని, నీ పిల్లలని భాగ్యవంతులుగా చూడాలనుకుంటున్నారా? అది లోపటి జ్ఞానం ద్వారా సాధ్యం, లోపటి వెలుగు ద్వారా సాధ్యం. నీవు చేయవలసిందలా ఏమీ లేదు. యేసయ్య దగ్గరికి వచ్చి, యేసు నా హృదయం లోపటికి రండి, ఆహ్వానించడమే. రెండవదిగా, మీకోసం ఇక్కడ చక్కటి మందిరం ఉన్నది. ఎలాంటి మూఢనమ్మకాలు లేవు, ఆచారాలు లేవు. చక్కగా ప్రార్థన చేసుకోవటం, కొన్ని పాటలు పాడుకోవటం, చక్కటి జ్ఞానం కలిగిన వాక్యాన్ని బోధిస్తారు, దాన్ని వినడం, అంతే. మీరు అలా చేస్తూ ఉండగానే మీ జీవితాలు మీరు గుర్తుపట్టలేనట్లుగా మారిపోతాయి. మీ పరిస్థితులు మీరు గుర్తుపట్టలేనట్టుగా మారిపోతాయి. నెమ్మదిగా 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 జనరేషన్స్లో అసాధారణమైన మార్పు జరుగుతుంది. యేసయ్యను హృదయం లోపలికి చేర్చుకోండి. ఒక మంచి క్రమశిక్షణ జీవితం కోసం స్కూల్ లాంటి చక్కటి చర్చిలో చేర్చబడండి. మతము మానవుని సృష్టి, కులము మానవుని సృష్టి, అభిప్రాయాలన్నీ నిజం కాదు. యేసుని ఈ రాత్రి చేర్చుకొని రేపటి నుండి మీ ప్రయాణం యేసుతో కొనసాగించండి. దేవుడు అట్టి భాగ్యము మీ అందరికీ కూడా అనుగ్రహించును గాక. తలలోంచుదామా, కనులు మూద్దామా, ప్రభుతో మాట్లాడదామా. తలలోంచుదామా, కనులు మూద్దామా. మమ్మలను వెతికిన దేవుడు, మా తాతయ్యని వెతుక్కుంటా వచ్చిన దేవుడు, మా తాతయ్య ద్వారా మా నాన్నను వెతికిన దేవుడు, మా బాబాయిలను వెతికిన దేవుడు, మమ్మల్ని వెతికిన దేవుడు, ఈ రాత్రి నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి, బిడ్డా నీ హృదయాన్ని తెరుస్తావా? నీ హృదయం లోపలికి వస్తాను. నీ హృదయపనే వాకిటి దగ్గర నిలిచి ఉన్నాడు. నీవు ఆయన కొరకు తలుపులు